ఎలా ఉండాలంటే స్త్రీలండి, యవన స్త్రీలు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంట? భర్తలను శిశువులను ప్రేమించువారును. భక్తి కలిగిన స్త్రీలు ఇలానే ఉంటారు. భర్తలు ఎలాంటి వారైనా సహనముతో, ఓర్పుతో ఆ భర్తలను భరిస్తూ వారి ప్రవర్తన ద్వారా దేవుని మాటలను వారికి చెబుతూ వారి ప్రవర్తన ద్వారా వారిని రాబట్టే వారిగా, మలుచుకునే విధంగా, దేవుని యొద్దకు తీసుకునే వారిగా, తీసుకొచ్చే వారిగా ఉంటారు. కానీ నేటి దినాల్లో అలా జరగకపోవడం వలనే రావట్లేదు అనేది వాస్తవమే, నిజమే. అది కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన ఎడిపోతే నాకెందుకు, తాగితే నాకెందుకు, తిరిగితే నాకెందుకు, ఇంకొకటి పోతే నాకెందుకు, బాధ్యత లేకపోతే నాకెందుకు. ఎందుకంటే వీళ్ళలో మొదటిగా దేవుడు లేడు కాబట్టి ఆయన ఎలా తిరుగుతున్నాడు, నేను ఇలాగే తిరుగుతాను అంటది. అవునా? కానీ బాధ్యత కలిగిన, దేవుణ్ణి కలిగిన స్త్రీ అలా ఉండదు. అలా లేకపోవడం వలనే కుటుంబాలు కట్టబోవడం లేదు, విచ్ఛిన్నమైపోతున్నాయి అన్నది వాస్తవం. ఏమేం చేస్తుంది ఇంట్లో ఉండి? ఎంత సమయం ఉంటుందండి? చూస్తే టీవీలో సీరియళ్ళు, సినిమాలు, లేదంటే సెల్లులో యూట్యూబ్లు, రీల్స్, వగైరా వగైరా మొత్తము కూడా నిన్ను పాడు చేసే, నీ జీవితాన్ని నాశనం చేసే. వాస్తవం కాదా? నిజమది. మొత్తం ఏది ఆ సీరియల్ ఉందంటే పాటలు ఏం చేస్తుంది? అత్త మీద కక్ష సాధింపు. అదే జరిగేది. అత్తని ఏ విధంగా అయినా సరే నేను అది చేయాలి, ఇది చేయాలి, ఎన్ని ప్లాన్లు చేస్తూ, ఎన్ని పన్నాగాలు పండుతూ, ఇదంతా చూసి మైండ్లు మొత్తం ఎక్కించుకొని ఈ కోడలు ఏం చేస్తా, నా అత్త పట్ల నేను కూడా చేయాలా. అత్త లేదనుకో పక్కన వాళ్ళ పట్ల చేద్దాం, ట్రై చేద్దాం. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. ఏమండి? ఈ కక్షలు, వేధింపులు ఇవన్నీ కూడా మనసుల్లో ఆ సీరియళ్ళ ద్వారా, సినిమాల ద్వారా, సెల్ ఫోన్లో ఉన్నటువంటి రీల్స్ ద్వారా, ఇంకొకటి ద్వారా మొత్తం ఎక్కించుకుంటారు. ఇక స్టార్ట్ చేస్తారు. అత్త మీద, మామ మీద, చుట్టుపక్కల వారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద వారు చేయాలనుకున్నవి చేస్తారు. కుటుంబాన్ని నాశనం చేసి వారు నాశనం అయిపోతారు. దేవుని మాటలు విందాం. దేవుడు ఏం చెబుతున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, భర్త ఎలా ఉండమంటున్నాడు, భార్య ఎడల ఎలా ఉండమంటున్నాడు, పిల్లల ఎడల ఎలా ఉండమంటున్నాడు అంటే దేవుని మాటలన్నీ కూడా మేలు చేసేయనా, చెడు చేసేయా? మేలు చేసేయే, మనకు హాని చేసేవి కాదు. కానీ వాక్యం వస్తే టక్కన తీసేస్తాం, కట్టేస్తాం, తీసేస్తాం. అవసరం లేదు. ఎందుకంటే మేలు మనకు అవసరం లేదు, కీడు చేయడమే మనకు కావాలి. మన మైండ్లో ఏమి నిండిపోవాలి తెలుసా? కీడు చేసే క్రియలన్నీ ఉండిపోవాలి, నిండిపోవాలి. ఇక మనం కూడా స్టార్ట్ చేయాలి. అత్త ఊరుకుంటుందా? ఆమె ప్లాన్లు ఆమెకుంటాయి, ఆమె కూడా సీరియల్ చూస్తుందిగా. మామ ఊరుకుంటాడా? ఆయన ప్లాన్లు ఆయనకుంటాయి, ఆయన కూడా చూస్తుందిగా సీరియల్. వీళ్ళందరికీ కాదన్నట్టు పిల్లలు కూడా కూర్చొని చూస్తారు. ఆహా, చిన్నప్పటి నుండి నేర్చుకుంటారు. తల్లి తండ్రిని ఏ విధంగా చూడాలా, ఎలా తన్నాలా, ఏ విధంగా వారికి కూడిపెట్టకుండా ఉండాలా, ఏ విధంగా మాట వినకుండా ఉండాలా, ఏ విధంగా కక్ష సాధింపు చేయాలి. ఏం నేర్పిస్తున్నారు మీరేం నేర్చుకుంటున్నారు? మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. మీ పట్ల కూడా మీ పిల్లలు అలాగే ఉంటారు. కుటుంబము అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకు వినరు? ఇంకా మాట వినరు. ఎందుకు వింటారు? వినరు. కుటుంబం కట్టబడుతుందంటే ఎందుకు కట్టబడితే? కట్టబడదు. దేవుని మాటలు లేవు, దేవుడు లేడు ఆ గృహంలో. ప్రవర్తన, దేవుడు లేని గృహాలన్నీ ప్రవర్తన బాగుండదు. తద్వారా ఆ కుటుంబము నాశనం అయిపోతుంది. ఎవరికి వారిగా నాశనం చేసుకుంటారు.